హలో అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ 130 సంవత్సరాల చరిత్ర గల స్వయంభూ నారాయణ స్వామి, రంగనాథ స్వామి ఆలయం చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ ఆలయం గుడిలోవ దగ్గర మన వైజాగ్‌లోనే ఆనందపురం రూట్‌లోనే వెళ్తే మనకి గుడిలోవ అనే జంక్షన్ వస్తుంది. అక్కడే ఈ ఆలయం అనేది ఉందండి. గుడిలోవ జంక్షన్ అంటే మన విజ్ఞాన విహార్ అనే స్కూల్ ఉంటుంది. అక్కడి నుంచి కరెక్ట్‌గా ఆ కొండ లోయల్లోంచి వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం అనేది కొండపై ఉంటుందన్నమాట. ఈ ఆలయాన్ని గజపతి రాజు గారి వంశం వాళ్ళు నిర్మించారన్నమాట. చూడండి ఆ కొండల ప్రకృతి మధ్యన ఆ ఆలయం ఎంత బాగా కనిపిస్తుందో. ఆంజనేయ స్వామి స్టాట్యూ అవనేయండి. మనకి ఎంట్రన్స్లో మాత్రం వినాయకుడుని దర్శనం చేసుకుని గుడి మీదకి వెళ్ళొచ్చు. ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా అండి వినాయకుడు. అండ్ ఇక్కడ పురాతన కట్టడాలు కూడా కనిపిస్తుంటాయి కొండ లోయల మధ్యలోంచి. ఈ ఆలయం ప్రకృతి సౌందర్యంతో నిండిన తూర్పు కనుమల మధ్యలో ఉందన్నమాట. ఈ ఆలయం వచ్చేసరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖపట్నానికి. చూడండి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఎంత బాగున్నదో విగ్రహం. ఇది రీసెంట్గా కట్టిందన్నమాట విగ్రహం ఆంజనేయ స్వామిది. మనం ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్న రంగనాథ స్వామి ఆలయం చూపిస్తున్నాను. ఫస్ట్ చూడండి, ప్రజెంట్ డెవలప్మెంట్ కోసం భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు, పేమెంట్ డెవలప్మెంట్ కోసం. అలాగే ఇక్కడ చూడండి ఈ రంగనాథ స్వామి ఇక్కడ శివరూపంలో ఉంటారు, అంటే లింగ రూపంలో ఉంటారన్నమాట ఇక్కడ రంగనాథ స్వామి. అదే ఇక్కడ ప్రత్యేకత. చూడండి లింగ రూపంలో స్వామివారు ఉన్నారు. ఇదిగోటండి ఆలయ పురాణం ఇక్కడ రాశారు. అసలు స్థల పురాణం అన్నమాట. చూడండి ఎదురుగుండా గరుకుమంతుల వారు. చుట్టూ చూడండి కొండ లోయల మధ్యలో ఈ గుడిలోవ ఆలయం అయితే ఉన్నదన్నమాట. ఇప్పుడు పురాతనమైన ఆలయం ఇది. మీకు ఇంకోటి చెప్పాలంటే చూడండి ఈ ప్రకృతి అసలు ఎప్పుడు పురాతన దేవాలయం అండి. ఇలాంటి దేవాలయాన్ని మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నాకు కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ మహాకాళేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది ఆల్రెడీ శిథిలమైపోయి ఉందన్నమాట. మేము వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వచ్చాం. అది కొట్టండి చూడండి, మెట్లు మార్గం లేక చూసి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇక్కడ ఈ దార చూస్తున్నారు కదా, ఈ దార ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ 365 డేస్ ఈ దార ఉంటూనే ఉంటుందన్నమాట. అండ్ ఇదిగోటండి, ఇది నారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ స్వామి లింగం వచ్చేసరికి ఉసిరికాయంత సైజులోనే ఉంటుంది ఇక్కడ టెంపుల్. అదే ఇక్కడ ప్రత్యేకత. అందులోని ఇక్కడ నారాయణ స్వామి అంటే శివుడు నారాయణుడు కలిపి ఉంటారన్నమాట ఈ టెంపుల్లో. అదే ఇక్కడ ప్రత్యేకత. అండ్ అలా పైకి వెళ్తే ఈ శివలింగం కూడా కనిపించింది మనకి. అండ్ ఇక్కడ స్నానాల గది కూడా ఉంది. చూడండి ప్రకృతి సౌందర్యంగా ఎంత బాగుందో. ఇక్కడైతే అయితే దర్శనం బాగా జరిగింది. చూడండి ఎంత బాగుందో. మరిన్ని వీడియోస్తో త్వరలోనే మేము ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.